హలో ఫ్రెండ్స్. నా పేరు నా భార్య వచ్చేసి లక్ష్మి. మేము ఇక్కడ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ లోకల్ గుడిసెట్ కాలనీలో ఉంటాము. మేము ఐవీఎఫ్ ప్రాసెస్‌లో కన్సీవ్ అయ్యాము మా మేడం. ఆ ప్రాసెస్‌లో మేము ఒక హాస్పిటల్‌కి వెళ్తున్నాము. అక్కడ రెగ్యులర్‌గా ట్రీట్మెంట్‌కి వెళ్తూ నైన్త్ మంత్ వచ్చేసరికి ఆహ్, ఆమెకు కిందికి ఉందని చెప్పి వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఆపరేషన్ చేయలేక వేరే హాస్పిటల్‌కు రెఫర్ చేస్తామన్నారు. మేము కొంచెం ఇబ్బంది పడ్డాము. వేరే హాస్పిటల్ ఎట్లా మేడం? ఇన్ని రోజులు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం. మీరెందుకు చేయరని అడిగినా, ఇది కొంచెం క్రిటికల్ అన్నారు. అందుకే అదేదో మాకు వచ్చేసి డౌట్ వచ్చేసి మేము భయపడి ఇక్కడనే మహబూబ్‌నగర్‌లో ఈ టీనా మేడం దగ్గర వచ్చినాము. కొద్దిగా మాకు ఇక్కడ ఆపరేషన్ చేయడానికి సౌకర్యంగా ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి వచ్చినాము. కానీ అదే రోజు మా మేడంకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కడుపులో నొప్పి అవి లాంటివి మేము అది డెలివరీకి నొప్పులు లాంటివన్నీ మేము గుర్తించలేకపోయినాం. మేడం ఒక చెకప్ చేసి ఇది గుర్తించింది. గుర్తించి ఆపరేషన్ వితిన్ 1 అవర్‌లో చేయాలని చెప్పింది. మేము ఇంతకుముందు ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నామో వాళ్ళ దగ్గర ఫోన్ చేపించినాం మేడంకు. చేయొచ్చు, ఆపరేషన్ చేసుకోవచ్చు అని వాళ్ళు కూడా చెప్పిండ్రు. ఈ విధంగా మేము ఇక్కడ రావడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇది చేయలేకపోయిండ్రు. ఈ క్రిటికల్ ఉంది ప్రెగ్నెన్సీ అని. కాబట్టి మేము ఇక్కడ టీనా మేడం దగ్గర చేయించుకున్నాము. అది ప్రాణానికి ప్రమాదకరమని కూడా చెప్పిండ్రు. తల్లి, బిడ్డ అని నేను గ్యారంటీ ఇయ్యనని కూడా చెప్పింది. అయినా సరే ఇద్దరిని సేఫ్‌గా రక్షించింది మేడం. ఆపరేషన్ చేసింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మేము మా ఫ్యామిలీ చాలా హ్యాపీ. థాంక్ యూ. థాంక్ యూ టీనా మేడం.